హాయ్ ఫ్రెండ్స్, తోటకూర కట్టెల 4 శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని ఇట్లా కట్ చేసుకుని పేస్ట్లా పట్టుకోవాలి. ఈ తోటకూర కట్టెలతో కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు లైట్గా వేసుకోవాలి. ఒక బౌలు శనగపిండి వేసి ఇట్లా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆవిరి మీద ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. నా దగ్గర ఇట్లా ఆవిరి ఉడికించేది ఉంది. ఇట్లా 2 ప్లేట్లలో వేసుకొని ఇట్లా ఉడికించి పెట్టుకున్న చక్కగా ఉడికిపోయింది. ఇది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరే ఆశ్చర్యపోతారు తింటే. ఇది ఆవిరికుడంలో పెట్టేసి ఉడికించిన ఇట్లా అయింది. దీన్ని చక్కగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని మీకు నచ్చి ఎంత మోతాదు అంత కావాలో అంత పీసెస్ ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా కాగాక ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఉంటుంది కర్రీ అయితే, చాలా టేస్ట్ ఉంటుంది. ఐరన్ ఎక్కువ కాబట్టి తోటకూర అయితే మనం తినం కాబట్టి ఇట్లా తింటారు ముక్కలు ముక్కల్లా. చక్కగా ఉంది. పప్పు పులుసులు ఇట్లా చేసుకున్నప్పుడు చాలా బాగుంది. ఇది మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిగడ్డలు మనకి చక్కగా ఊర్పు కలుపుకోవడానికి ఉండాలి కదా. ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం చూసుకుని పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి కలిపేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా అదే నూనెలో వేపేసుకుంటే వేగిపోతాయి. మళ్ళీ వేరే నూనె వేయకూడదు. లాస్ట్లో అయితేనే కొంచెం కారం వేసిన మళ్ళీ నేను, ఎందుకంటే సరిపోదు. ఇప్పుడు చికెన్ మసాలా ఫైనల్గా వేయండి, లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా వేసిన తర్వాత మూత పెడితే ఫ్రై రెడీ అయిపోతుంది తోటకూరతో. ఎంతో రుచిగా. మీకు నచ్చితే లైక్ చేయండి.